హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపు 8 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ని ఫాలో అవుతున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 4 ఆన్లైన్ టెస్ట్ సిరీస్ అనేది మన యాప్లోకి తీసుకురావడం జరిగింది. తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో దీనికి సంబంధించినటువంటి ప్రశ్నలు అయితే ఉంటాయి. టాపిక్ వైజ్గా 100 టెస్ట్లు అయితే దీనిలో ఉండడం జరిగింది. 5 గ్రాండ్ టెస్ట్లు కూడా ఉంటాయి. పేపర్ 1 అండ్ పేపర్ 2కు సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్లు అయితే ఉండడం జరుగుతుంది. ఇక దాంతోపాటుగా మనకు 3-in-1 ఎకానమీకి సంబంధించి గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3కి యూజ్ అయ్యే విధంగా కూడా టెస్ట్ సిరీస్ తీసుకొచ్చాం. అదేవిధంగా గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా మనకు మన యాప్లో అయితే ఉంది. ఇంకా తెలంగాణ కల్చర్కి సంబంధించి ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్లు, అదేవిధంగా గ్రూప్ 2, గ్రూప్ 4 ఆర్థమెటిక్కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్సు, కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి పీడిఎఫ్స్ కూడా మన యాప్లో ఉన్నాయి. ఇంకా వాటితో పాటుగా సబ్జెక్ట్ వైజ్గా టెస్ట్ సిరీస్ కూడా ఉండడం జరిగింది. సో ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని వీటికి సంబంధించిన టెస్ట్ సిరీస్ సంబంధించి అక్కడ శాంపిల్ పీడిఎఫ్స్ ఉంటాయి. వాటిని చూసిన తర్వాత నచ్చితే దానికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్టయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి TSPSC వెబ్సైట్లో AEE పరీక్ష హాల్ టికెట్లు అని చెప్పేసి మనం TSPSC నుంచి ఒక అప్డేట్ అయితే ఇక్కడ చూడవచ్చు. సో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ప్రశ్నపత్రాల లీకేజీ అనంతరం రద్దయినటువంటి పరీక్షలను మళ్ళీ నిర్వహించేందుకు సిద్ధమవుతుంది. సో మొదటగా ఈ నెల 8-9 తేదీల్లో వివిధ శాఖల్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ AEE పోస్టుల భర్తీకి ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించనుంది. సో AEE పరీక్షకు అభ్యర్థులు హాల్ టికెట్లను మంగళవారం TSPSC వెబ్సైట్లో ఉంచినట్లు పేర్కొంది. సో పరీక్షా సమయానికి 45 నిమిషాల ముందు వరకు అభ్యర్థులు వాటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పి సూచించింది. అదేవిధంగా ఆన్లైన్లో పరీక్షకు సంబంధించినటువంటి TSPSC వెబ్సైట్లో మనకు దీనికి సంబంధించిన ఒక మాక్ టెస్ట్ను కూడా ఉంచినట్లు ఇక్కడ పేర్కొనడం జరిగింది. ఎవరైతే ఎగ్జామ్ రాయబోతున్న అభ్యర్థులు ఒకసారి వెబ్సైట్ని అయితే చూడండి. సో ఇక్కడ మరొక అప్డేట్ కూడా మనం TSPSC నుంచి అయితే చూడవచ్చు. ఏవో పోస్టుల దరఖాస్తులో మార్పులకు అవకాశం అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. పురపాలక శాఖలో అకౌంట్స్ ఆఫీసర్ కావచ్చు, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, సీనియర్ అకౌంట్ ఆఫీసర్ పోస్టుల దరఖాస్తు చేసుకున్నటువంటి అభ్యర్థులకు తప్పులను సవరించుకునేటువంటి అవకాశం అయితే కల్పిస్తున్నట్లు మనకి ఇక్కడ TSPSC అయితే ప్రకటించింది. సో ఏవో పోస్టులకు సంబంధించిన ఎడిట్ ఆప్షన్ అయితే మనకు ప్రజెంట్ యాక్టివేట్ కావడం జరిగింది. సో ఎవరైతే అప్లై చేసినట్టు అభ్యర్థులు ఏమైనా మిస్టేక్స్ ఉంటే సో మీ యొక్క బయోడేట్ని అయితే ఇక్కడ మీరు ఎడిట్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ TSPSC అయితే మనకు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో TSPSC నుంచి మనకు 2 అప్డేట్స్ ఉన్నాయి. ఒకసారి మీరు TSPSC వెబ్సైట్కి వెళ్ళి చూసే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్టు ఇక్కడ మనకు 2024 కొలులకు 7 పరీక్షలు అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం నమస్తే తెలంగాణ చూడవచ్చు. యాక్చువల్లీ ఇది మనకు నిన్నటి నమస్తే తెలంగాణలో వచ్చింది, మనం మిస్ చేయడం జరిగింది, అందుకే ఇప్పుడు అందించడం జరుగుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే 8 నుంచి 22 వరకు బిజీ షెడ్యూల్, అత్యధికంగా 1540 AEE పోస్టులకు పరీక్ష, కొత్త ప్రశ్నపత్రాలు, పరీక్షలన్నీ ఆన్లైన్లోనే నిర్వహణ, నార్మలైజేషన్లో మార్కుల లెక్కింపు, పరీక్షలకు TSPSC కసరత్తు అని చెప్పేసి ఇక్కడ మనం ఒక అప్డేట్ చూడవచ్చు. సో రాష్ట్రంలో మే నెలంతా పరీక్షల బిజీ షెడ్యూల్ నమోదైంది. సో 2024 ఉద్యోగాల భర్తీకి వరుసగా 7 పరీక్షలు జరగనున్నాయి. ఈ నెల 8 నుంచి 22 వరకు పరీక్షల నిర్వహణకు TSPSC కసరత్తు ముమ్మరం చేస్తుంది. సో అత్యధికంగా మనకు 1540 AEE ఉద్యోగాలకు పరీక్ష జరగనుంది. కాగా రాష్ట్రంలో 80,000 ఉద్యోగాల భర్తీ చేస్తామని చెప్పేసి అసెంబ్లీలో సీఎం కేసీఆర్ చెప్పినప్పటి నుంచి సో భర్తీ ప్రక్రియ శరవేగంగా సాగుతుందని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. ఇందులో భాగంగా TSPSC ఇప్పటి వరకు 17,285 ఉద్యోగాలకు 26 నోటిఫికేషన్లు ఇచ్చింది. 7 నోటిఫికేషన్లకు పరీక్ష నిర్వహించింది. అయితే మార్చి నెలలో TSPSC కంప్యూటర్ల హ్యాకింగ్, ప్రశ్నపత్రాల లీకేజ్ వ్యవహారంతో పరీక్షలను తాత్కాలికంగా వాయిదా వేసింది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా గ్రూప్ 1 ప్రిలిమినరీతో పాటు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, అదేవిధంగా డివిజనల్ అకౌంట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ ఇంజనీరింగ్ AE పరీక్షలు రద్దు చేసింది. సో వీటన్నిటికీ మళ్ళీ పరీక్షలు నిర్వహించేందుకు TSPSC ఏర్పాట్లు చేస్తుందని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. పటిష్ట ప్రణాళికతో ముందుకు అని చెప్పేసి కూడా ఇక్కడ ఇచ్చారు. సో మనకు మే నెలలో కండక్ట్ చేసేటువంటి ఎగ్జామ్కి సంబంధించిన వివరాలు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ విభాగానికి సంబంధించి మే 8న ఉంటుందంట, 100 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ మెకానికల్ సంబంధించి మే 9న ఉంటుంది, 97 పోస్టులు అయితే ఉండడం జరిగింది. పాలిటెక్నిక్ లెక్చరర్ సంబంధించి మే 13న 247 పోస్టులకు, అదేవిధంగా అగ్రికల్చర్ ఆఫీసర్ ఏవో పోస్టులకు సంబంధించి సో మే 16న 148 పోస్టులు అయితే ఉన్నాయి. అదేవిధంగా లైబ్రేరియన్ మే 17న 71 పోస్టులు ఉన్నాయి. డ్రగ్ ఇన్స్పెక్టర్ సంబంధించి మే 19న ఎగ్జామ్ ఉండబోతుంది, 18 పోస్టులు అయితే ఉండడం జరిగింది. అదేవిధంగా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ సివిల్ అండ్ ఎలక్ట్రికల్ సంబంధించి మే 21-22 తేదీలో ఎగ్జామ్ ఉంటుంది, 1343 పోస్టులు ఉన్నాయి. సో ఇవి మనకు మే నెలలో కండక్ట్ చేసేటువంటి TSPSC కండక్ట్ చేసే ఎగ్జామ్ సంబంధించిన వివరాలు ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో నార్మలైజేషన్ పద్ధతిలో మార్కుల లెక్కింపు ఉంటుందని చెప్పేసి కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది అనమాట. ఇవి మే నెలలో కండక్ట్ చేసేటువంటి ఎగ్జామ్స్ యొక్క వివరాలు. ఇక నెక్స్ట్ విషయంలో అయితే స్టాఫ్ నర్స్ పోస్టుకు ఆన్లైన్లో పరీక్ష అని చెప్పేసి మరొక అప్డేట్ ఇక్కడ చూడవచ్చు. హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్లో సెంటర్లు సో 2 సెషన్లో పరీక్ష నిర్వహించాలని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయం. రాష్ట్ర వ్యాప్తంగా 5,204 పోస్టులకు 40,000 దరఖాస్తులు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సో వైద్య ఆరోగ్య శాఖలు వివిధ విభాగాల్లో స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీ ప్రక్రియ ఆన్లైన్ విధానంలో నిర్వహించాలని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది. పరీక్షల కోసం హైదరాబాద్తో పాటు వరంగల్, ఖమ్మం, నిజామాబాద్లో సెంటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
ఒకే రోజు 2 సెషన్లలో ఉదయం సగం మందికి అదేవిధంగా సాయంత్రం సగం మందికి పరీక్ష నిర్వహిస్తారు. సో వైద్య ఆరోగ్య శాఖ పరీక్ష పేపర్లు తయారు చేయగా హైదరాబాద్ JNTU పరీక్ష నిర్వహిస్తుంది. 1-2 నెలల్లో పరీక్ష జరిగేటువంటి అవకాశం ఉందని చెప్పేసి సమాచారం అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు సంబంధించిన అప్డేట్ అయితే చూడవచ్చు. ఇక నెక్స్ట్ కనుక విషయంలో అయితే కేంద్ర విశ్వవిద్యాలయాల్లో అధ్యాపక పోస్టుల భర్తీకి ఏకీకృత పోర్టల్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం ఈనా న్యూస్ పేపర్లో చూడవచ్చు. CU చయాన్ను ప్రారంభించినటువంటి UGC అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి అప్డేట్ కనుక చూసినట్లయితే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కేంద్ర విశ్వవిద్యాలయాల్లో బోధన సిబ్బంది పోస్టుల భర్తీకి UGC CU చయాన్ పేరుతో ఏకీకృత వెబ్ పోర్టల్ అయితే అందుబాటులోకి తీసుకువచ్చింది. UGC చైర్మన్ ఎం జగదీష్ కుమార్ మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు దీన్ని ప్రారంభించారు. సో నియామక ప్రక్రియలో భాగస్వామ్యం అయ్యే వాళ్ళు సులభంగా ఉపయోగించుకునేలా దీన్ని అయితే రూపొందించినట్లు ఇక్కడ చూడవచ్చు. అటు కేంద్ర విశ్వవిద్యాలయాలు కావచ్చు, ఇటు దరఖాస్తుదారులకు ఈ వెబ్సైట్ ఉపయోగకరంగా ఉంటుందని చెప్పడం జరిగింది. సో ఇప్పటి వరకు నియామక ప్రక్రియను యూనివర్సిటీలు వాటి వెబ్సైట్లో వేరువేరుగా నిర్వహించుకునేవి. ఇక మీదట ఏకీకృత పోర్టల్ ద్వారా దీన్ని ఉపయోగించుకొని విడివిడిగా నియామకాలు చేపట్టుకోవచ్చు అని చెప్పేసి వివరించినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో కేంద్ర విశ్వవిద్యాలయాలకు సంబంధించినటువంటి ఒక ఏకీకృత పోర్టల్ అయితే నిన్న మనకు దాన్ని ప్రారంభించడం జరిగింది. దానికి సంబంధించిన అప్డేట్ ఇక్కడ మనకు ఈనాడు న్యూస్ పేపర్లో అయితే వచ్చింది. ఇక నెక్స్ట్ విషయంలో అయితే ఉద్యోగాల రోస్టర్ జాబితాలో వ్యత్యాసాలు అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో ఇది లెటర్ టు ఎడిట్ అని చెప్పేసి మనకు వెలుగు న్యూస్ పేపర్లో రావడం జరిగింది. ఒకసారి దీన్ని డౌన్లోడ్ చేసుకొని చదివేటువంటి ప్రయత్నం చేయండి. ముఖ్యంగా ఏంటంటే గురుకుల ఉద్యోగాల్లో రీసెంట్గా మనకు 9210 ఉద్యోగాలకు సంబంధించి 9 నోటిఫికేషన్లు రిలీజ్ అయ్యాయి. దానిలో మనకు రోస్టర్లో ముఖ్యంగా ఆల్రెడీ మనం దీనికి సంబంధించి చూసాం. ఏదైతే వర్టికల్ హార్జెంటల్లో చాలా వ్యత్యాసం ఉందని చెప్పేసి గత 1 వీక్ బ్యాక్ కూడా దీనికి సంబంధించిన ఆర్టికల్ అయితే చూడడం జరిగింది. సో ఈ రోజు కూడా మనకు వెలుగులో వచ్చింది. ఒకసారి దీన్ని డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి. దీనిలో మనకి ఏంటంటే సో వర్టికల్ హార్జెంటల్లో చాలా వ్యత్యాసంగా వీటిని భర్తీ చేశారు కనుక మహిళలకు ఎక్కువ పోస్టులు వచ్చాయి. సో వాటిని సరి చేయాలని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. ఇక నెక్స్ట్ విషయంలో అయితే ఈనాడు ప్రతిభలో భాగంగా మనకి ఏదైతే వరల్డ్ జాగ్రఫీకి సంబంధించిన ఒక ఆర్టికల్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ చూసినట్లయితే మనకు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి బిడ్ బ్యాంక్ కూడా ఉంది. ఒకసారి వీటిని డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే ఇక్కడ కాగజ్ నగర్ బల్దియాలో అన్ని ఖాళీలే అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. 40 మంది ఉండవలసిన చోట 14 మంది మాత్రమే, కీలక అధికారులు వచ్చేది కొన్ని రోజులే అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మన కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఏకైక మున్సిపాలిటీలో ఆఫీసర్ల సిబ్బంది కొరత ప్రజలను ఇబ్బంది ఎదురు చేస్తుందని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో బల్దియాలో 40 మంది సిబ్బందికి గాను 14 మంది మాత్రమే పనిచేస్తున్నారు. 55,000 జనాభా ఉన్నటువంటి పట్టణంలో ప్రజలకు మున్సిపల్ సేవలు సరిగా అందడం లేదంటూ ఇక్కడ చూడవచ్చు. దీనికి తోడు చాలా మంది ఆఫీసర్లు వారంలో 2 నుంచి 3 రోజులు మాత్రమే వస్తుండడంతో సరైనటువంటి సేవలు అందడం లేదని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ముఖ్యంగా ఏదైతే ఈ మున్సిపాలిటీలో చాలా వరకు సిబ్బంది కొరత ఉందని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం వెలుగు న్యూస్ పేపర్లో అయితే చూడవచ్చు. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాం. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి, స్కిప్ చేయకుండా చూడండి. సో చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అండ్ కరెంట్ అఫైర్స్ కలిపి అందించడం జరుగుతుంది. ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే మహాత్మా గాంధీ మనవడు అరుణ్ గాంధీ కన్నుమూత అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో జాతిపిత మహాత్మా గాంధీ మనవడు ప్రముఖ రచయిత సంఘ సంస్కర్త అరుణ్ గాంధీ 89 సంవత్సరాల్లో చనిపోతూ మనకు వార్తల్లో ఉండడం జరిగింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఇతను సో మహారాష్ట్రలోని కొల్హాపూర్లో తుదిశ్వాస విడిచినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో ఇక్కడ నేమ్ గుర్తుంచుకోండి. సో ఇతను మహాత్మా గాంధీ మనవడు, అది కూడా గుర్తుంచుకోండి, నేరుగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇటీవల చనిపోయినటువంటి అరుణ్ గాంధీ ఎవరు అని చెప్పేసి చూడవచ్చు. ఇతను ఒక ప్రముఖ రచయిత సంఘ సంస్కర్త అని చెప్పేసి కూడా అంటారు. సో ఇది దీనికి సంబంధించిన అప్డేట్. నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే స్మార్ట్ సిటీ జూరీచ్ అంటే ఇక్కడ చూడవచ్చు. ప్రపంచ టాప్ స్మార్ట్ సిటీలో హైదరాబాద్ 116వ స్థానం అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ రావడం జరిగింది. సో మనకు ప్రపంచంలోనే అత్యుత్తమ స్మార్ట్ సిటీ జాబితా IMD స్మార్ట్ సిటీ ఇండెక్స్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ తో కలిపి విడుదల చేయడం జరిగింది. అయితే ఇక్కడ మనకు సింగపూర్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ అండ్ డిజైన్ సహకారంతో దీని అయితే IMD అయితే రూపొందించిందట. ఆరోగ్యం, భద్రత, రవాణా సదుపాయాలు, కార్యకలాపాలు, ఉపాధి అవకాశాలు, విద్యా వ్యవస్థ, పరిపాలన అనేటువంటి 5 అంశాలను వీళ్ళు పరిగణలోకి తీసుకొని దీని అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఇది 2023కు సంబంధించినటువంటి స్మార్ట్ సిటీ జాబితా అన్నమాట. సో దీనిలో మనం చూసినట్లయితే ఈ ఏడాది కూడా మనకు స్విట్జర్లాండ్ జూరిచ్ నగరం అనేది స్మార్ట్ సిటీ జాబితాలో అగ్రస్థానంలో ఉంది. 2019 నుంచి జూరిచ్దే ప్రథమ స్థానం అయితే కొనసాగుతుంది. ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి క్యాన్బెర్రా కావచ్చు, అదేవిధంగా సింగపూర్ మినహా మిగిలిన టాప్ 10 స్మార్ట్ సిటీస్ అని మనకు యూరోప్లోనే ఉండడం విశేషం అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. అదేవిధంగా మనకు స్మార్ట్ సిటీలో హైదరాబాద్కు చోటు అని చెప్పేసి కూడా ఇక్కడ ఇచ్చారు. సో మనకు ప్రపంచ జాబితాలో ఢిల్లీ ర్యాంక్ వచ్చేసి 105 ఉంది. మన భారతదేశం నుంచి అది ఫస్ట్ ప్లేస్లో ఉంది. తర్వాత ముంబై 109. సో మన హైదరాబాద్ వచ్చేసి 116వ స్థానంలో ఉండడం జరిగింది. సో దీన్ని గుర్తుంచుకోండి. ఓవరాల్గా చూసినట్లయితే 116, మనం ఇక్కడ చూసినట్లయితే మనకు 4వ స్థానం దక్కింది. ఇండియాలో 4వ స్థానం దక్కడం జరిగింది. సో ప్రపంచంలో టాప్ 10 స్మార్ట్ సిటీస్కి సంబంధించినటువంటి వివరాలు కూడా ఇక్కడ ఇచ్చారు. ఫస్ట్ జూరిచ్, తర్వాత ఓస్లా, తర్వాత క్యాన్బెర్రా కావచ్చు, అదేవిధంగా ఇట్లా టోటల్గా మనకు టాప్ 10లో ఉన్నటువంటి స్మార్ట్ సిటీస్కి సంబంధించినటువంటి వివరాలు కూడా ఇక్కడ మీరు చూడవచ్చు. చాలా ఇంపార్టెంట్, వీటిని గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ విషయంలో అయితే
గీతన్నకు సీఎం కేసీఆర్ వరం అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు. 5 లక్షల బీమా అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ రావడం జరిగింది. సో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం, రైతు బీమా తరహాలో అమలు, వారం రోజుల్లో సొమ్ము జమ, విధి విధానాలు రూపొందించండి, అధికారులకు సీఎం ఆదేశాలు, ఎక్సైజ్ అధికారులతో ఉన్నత సమీక్ష అని చెప్పేసి ఇక్కడ జరగవచ్చు. సో మనకు రాష్ట్రంలో గీత కార్మికులకు సీఎం కేసీఆర్ మరో వరాన్ని ప్రకటించారు. సో ఇప్పటికే ప్రమాద బీమా మొత్తాన్ని రెండింతలు చేసినటువంటి సీఎం కేసీఆర్ సర్కార్ తాజాగా వారి యొక్క అభ్యున్నతికి కీలక నిర్ణయం తీసుకున్నారు. సో రైతాంగానికి రైతు బీమా అమలు చేస్తున్న తరహాలోనే కళ్ళు గీత కార్మికులకు గీత కార్మికుల బీమా అమలు చేయాలని చెప్పేసి సీఎం కేసీఆర్ నిర్ణయించారు. సో ఈ పథకం ద్వారా కళ్ళు గీస్తూ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినటువంటి గీత కార్మికుల కుటుంబానికి రూపాయలు 5 లక్షల బీమా సహాయాన్ని నేరుగా వారి యొక్క బ్యాంక్ ఖాతాలోకి జమ చేయనున్నట్లు ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో సేమ్ మనకి ఏదైతే రైతు బీమా లాగానే సో ఇక్కడ గీత కార్మికుల బీమా అని చెప్పేసి ఒక కొత్త పథకాన్ని మనకు తెలంగాణ ప్రభుత్వం అయితే తీసుకురాబోతుంది. సో దీన్ని ఇక్కడ గుర్తుంచుకున్నట్టు ప్రయత్నం చేయండి. నేరుగా అడుగుతారు ఎంత అనేది కూడా ఇంపార్టెంట్. 5 లక్షల బీమాను సో దీని ద్వారా అయితే ప్రభుత్వం అయితే అందించనుంది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసినట్టయితే హైదరాబాద్లో ఫుట్బాల్ స్కేటింగ్ వరల్డ్ కప్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం జరగవచ్చు. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసినట్టయితే మనకు హైదరాబాద్లో ఫుట్బాల్ స్కేటింగ్ వరల్డ్ కప్ 2023 నిర్వహించేందుకు ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ స్కేటింగ్ ముందుకు వచ్చింది. సో మంగళవారం ఫుట్బాల్ ఫెడరేషన్ అధ్యక్షుడు టర్కీకి చెందినటువంటి మెగ్దా సల్మాన్ పౌర్ కావచ్చు, సహా అధ్యక్షురాలు జెఫ్రీ హైదరాబాద్లో మంత్రి శ్రీనివాస్ గౌడ్తో భేటీ అయ్యారు. సో వరల్డ్ కప్ నిర్వహణపై చర్చించినట్టు ఇక్కడ జరగవచ్చు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సో ఫుట్బాల్ స్కేటింగ్ నిర్వహణకు అవసరమైనటువంటి పూర్తి సహకారం అందిస్తామని చెప్పేసి కూడా తెలపడం జరిగింది. గుర్తుంచుకోండి, వరల్డ్ కప్ ఇది దీనికి సంబంధించి ఫుట్బాల్ స్కేటింగ్ వరల్డ్ కప్ హైదరాబాద్లో నిర్వహించేందుకైతే సన్నాహాలు జరుగుతున్నట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ అయితే జరగవచ్చు. సో నెక్స్ట్ విషయం అయితే టెస్టులో నెంబర్ 1గా భారత్ అని చెప్పేసి ఇక్కడ ఒక కరెంట్ అఫైర్ మనం జరగవచ్చు. సో టెస్ట్ క్రికెట్లో టీమిండియా మళ్ళీ నెంబర్ 1గా ఉంది. సో ఆస్ట్రేలియాను వెనక్కి నెట్టి మరోసారి అగ్రస్థానాన్ని అయితే కైవసం చేసుకుంది. మంగళవారం ఐసీసీ ప్రకటించినటువంటి వార్షిక ర్యాంకింగ్ జాబితాలో 121 రేటింగ్తో మన భారత్ అయితే మొదటి స్థానం ఉండడం జరిగింది. సెకండ్ వచ్చేసి మనకు ఆసీస్, అదేవిధంగా థర్డ్ వచ్చేసి మనకు ఇంగ్లాండ్. సో వరుసగా 3ని అయితే గుర్తుంచుకున్న ప్రయత్నం చేయండి. మొదటి ప్లేస్లో అయితే ఇండియా ఉంది, సెకండ్ ప్లేస్లో ఆస్ట్రేలియా, థర్డ్ ప్లేస్లో మనకు ఇంగ్లాండ్ అయితే ఉండడం జరిగింది. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే నోరూరేలా నీరా అంటూ ఇక్కడ ఒక అప్డేట్ మనం జరగవచ్చు. నేడు ప్రారంభించినటువంటి మంత్రి కేటీఆర్ అని చెప్పేసి ఒక అప్డేట్ ఇక్కడ రావడం జరిగింది. సో మనకు హైదరాబాద్లో హుస్సేన్ సాగర్ తీరంలో దాదాపుగా 20 కోట్ల వ్యయంతో మనకు తెలంగాణ ప్రభుత్వం నీరా కేఫ్ని అయితే దీని అయితే తీసుకురావడం జరిగింది. సో దీన్ని ఈరోజు మనకు ఎవరైతే మనకు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారు దీని అయితే ప్రారంభించినట్లు ఇక్కడైతే ఒక అప్డేట్ అయితే జరగవచ్చు. సో ఇక్కడ గుర్తుంచుకోండి, నీరా కేఫ్ తెలంగాణ ప్రభుత్వం ఎక్కడ తీసుకొచ్చింది అని చెప్పేసి అడగడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది. మనకు హైదరాబాద్లో ఉన్నటువంటి హుస్సేన్ సాగర్ తీరన దీన్ని అయితే స్టార్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ అదే గుర్తుంచుకొని డైరెక్ట్గా ఎటువంటి క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఇక నెక్స్ట్ విషయంలో అయితే కింగ్ చార్లెస్ పట్టాభిషేకానికి 1000 కోట్లు అని చెప్పేసి జరగవచ్చు. దేశవ్యాప్తంగా వేడుకలు, పరేడ్లు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఈ నెల 6న అత్యంత వైభవంగా కార్యక్రమం, అతిరథ మహారాజులు రాక, ఉపాధ్యక్షుడు జగదీప్ ధన్కడ్కు ఆహ్వానం అని చెప్పేసి ఇక్కడ జరగవచ్చు. సో నెక్స్ట్ మనకు బ్రిటన్ రాజుగా కింగ్ చార్లెస్ 3 అయితే పట్టాభిషేకం కాబోతుంది. చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. నెక్స్ట్ మనకి ఎట్లా అడుగుతారంటే సో ఇటీవల పట్టాభిషేకం చేసుకున్నటువంటి బ్రిటిష్ రాజు ఎవరని చెప్పేసి అడగవచ్చు. సో అక్కడ కింగ్ చార్లెస్ 1, 2, 3 అని చెప్పేసి ఇస్తాడు ఆప్షన్స్. సో రాజు చార్లెస్ 3 అని చెప్పేసి గుర్తుంచుకోండి. అదేవిధంగా ఇక్కడ మనకు కోహినూరు వజ్రం ధరించకుండానని చెప్పేసి కూడా ఇచ్చారు. సో రాజు చార్లెస్ 3 పట్టాభిషేకం, ఆయన భార్య కమిల్లా కోహినూరు వజ్రం ధరించకుండానే ఈ కార్యక్రమంలో కనిపించనున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో ప్రతిసారి కంపల్సరీ ఈ కోహినూరు వజ్రాన్ని ధరించే సో ఈ పట్టాభిషేకం అయితే జరుగుతుంది. సో ఈసారి ఆ కోహినూరు వజ్రం ధరించకుండా ఈ పట్టాభిషేకం జరగబోతున్నట్లు కూడా ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే అరుణాచల్ ప్రదేశ్లో C20 సమ్మిట్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు. సో అరుణాచల్ ప్రదేశ్లోని నామ్సాయ్ జిల్లా G20లోని సివిల్ 20 సమ్మిట్కు వేదిక కానుంది. సో జూన్ 9 నుంచి 4 రోజుల పాటు ఈ సమ్మిట్ జరుగుతుంది. సో ప్రపంచవ్యాప్తంగా సుమారుగా 150 మంది ప్రతినిధులు దీనిలో పాల్గొంటారని అధికారులు మంగళవారం తెలిపారు. సో ఇది మనకు C20, G20 అధికారిక గ్రూప్లో ఒకటిగా అయితే చెప్తారు. సో ప్రజల అభిప్రాయాలను ప్రతిబింబించేటువంటి సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్కి ఇది ఒక వేదిక లాంటిది అనమాట. సో దీనికి సంబంధించినటువంటి సమ్మిట్ అనేటువంటి మనకు అరుణాచల్ ప్రదేశ్లో సో జూన్ 9 నుంచి 4 రోజుల పాటు అయితే జరుగుతున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు. సో ప్రజెంట్ మనకు అరుణాచల్ ప్రదేశ్ సీఎంగా ఎవరున్నారు, అదేవిధంగా గవర్నర్గా ఎవరున్నారు అనేది కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్టు ఇక్కడ మనకు సంగారెడ్డిలో ఫ్లిప్కార్ట్ ఫుల్ ఫిలమెంట్ సెంటర్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే ప్రారంభించినటువంటి మంత్రి కేటీఆర్ 40,000 మందికి ఉపాధి అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్కార్ట్ తెలంగాణలో తన బిజినెస్ అయితే విస్తరించింది. సో సంగారెడ్డిలో మనకు ఈ కొత్త ఫుల్ ఫిలమెంట్ సెంటర్ని అయితే ఇక్కడ మనకు ప్రారంభించినట్లయితే ఒక అప్డేట్ జరగవచ్చు. దీన్ని మనకు కేటీఆర్ గారు ప్రారంభించడం జరిగింది. సో ఎక్కడ వచ్చిందని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇటీవల మనకు ఫ్లిప్కార్ట్కి సంబంధించినటువంటి ఫుల్ ఫిలమెంట్ సెంటర్ని ఎక్కడ ప్రారంభించాలని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సంగారెడ్డి జిల్లా అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.